అమెరికాలో విద్వేషపూరిత దాడులు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఇక ఇండియన్స్ అంటే అమెరికన్లకు అలుసు. అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారు. తమ ఉద్యోగాలు ఇండియన్స్ లాక్కుంటున్నారన్న అక్కస్సు అమెరికన్లలో ఉంది. దీనికి తగ్గట్టు ట్రంప్, వాన్స్ లాంటి వారు స్థానిక అమెరికన్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా గత సోమవారం నాడు జరిగిన ఘటన అమెరికాలో పెను దుమారు రేపింది. భారత సంతతికి చెందిన ఒక ముస్లిం వ్యక్తిని పేరు అడిగి కత్తితో పొడిచాడు ఓ 48 ఏళ్ల వ్యక్తి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ముస్లిం వ్యక్తిని అమెరికన్ ఎందుకు చంపాల్సి వచ్చింది? వివరాలు చూద్దాం. అమెరికాలో విద్వేషపూరిత దాడులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇండియన్స్ అంటే మరీ లెక్కలేకుండా పోయింది. ఇండియన్స్ దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరింపులు వస్తూ ఉంటాయి. తరచూ మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. ఇక తాజాగా గత సోమవారం నాడు జరిగిన ఘటన అమెరికాలో పెను దుమారం రేపింది. అమెరికాలోని యూటాలో విద్వేషపూరిత దాడి జరిగింది. యూటాలోని వ్యాలీ పెయిర్ మాల్లో ఒక చిన్న షాప్లో పనిచేస్తున్న ఇండియన్ని ఒక 48 ఏళ్ల పీటర్ మైకెల్ లార్సన్ అనే వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచాడు. కాగా హత్య చేయడానికి యత్నించిన లార్సన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అతడు పోలీసులకు చెప్పిందేంటంటే తను ఉద్దేశపూర్వకంగానే అతన్ని చంపాలనుకున్నానని తెలిపాడు. అతడు ఇండియాకు చెందిన ముస్లిం మతస్థుడు కావడం వల్లే తాను చంపాలనుకున్నానని లార్సన్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం ఇండియన్ ముస్లిం సోహెల్ కు పలు సర్జరీలు జరిగాయి. అయినా ఆయన పరిస్థితి మాత్రం క్లిష్టంగానే ఉంది. ఇక ఇండియాకు చెందిన 38 ఏళ్ల ముస్లిం వ్యక్తి సాల్ట్ లేక్ సిటీలోని ఒక షాపింగ్ మాల్లో ఒక చిన్నపాటి షాప్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ షాప్లోకి ఓ 48 ఏళ్ల పీటర్ లార్సన్ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చి రాగానే పేరు, ఊరు అడిగాడు. అక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాత నీ మతం ఏంటి అని అడిగాడు. దీంతో తాను ఇండియన్ ముస్లిం అని, తన పేరు సోహెల్ అని చెప్పగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో 15 సార్లు పొడిచాడు. సంఘటన చూసిన చుట్టుపక్కల వారు షాక్కి గురయ్యారు. వెంటనే తేరుకొని అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని తన వెంట తీసుకుని వెళ్లారు. ఇక పోలీస్ విచారణలో లార్సెన్ తాను ఉద్దేశపూర్వకంగా దాడి చేశానని, అతడు ముస్లిం అని తెలుసుకున్న తర్వాత చంపాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. వీలైతే మరికొంతమంది ముస్లింలను చంపాలనుకుంటున్నానని చెప్పాడు. ఇక బాధితుడు సోహెల్ మంచినీళ్ల బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు లార్సెన్ అడ్డుకొని అతడి మతం గురించి అడిగి మరీ కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం సోహెల్ చికిత్సకు కావాల్సిన డబ్బిచ్చి ఆదుకోవాలని ప్రజల్ని కోరుతున్నారు. అయితే వ్యాలీ పెయిర్ మాల్లో సోహెల్తో పాటు పనిచేసే అతని సహచరుడు లూనా నువెస్ మీడియాతో మాట్లాడుతూ అతడికి ఇన్సూరెన్స్ కూడా లేదు. కుటుంబాన్ని పోషించడానికి ఒక్కడే చాలా కష్టపడుతున్నాడు. అతనికి భార్య, 2 కుమార్తెలు. వారు ఎలాంటి ఉద్యోగం చేయడం లేదని సోహెల్ సహచరుడు KSL.comకి తెలిపాడు. ఇక KUTV సమాచారం ప్రకారం లార్సెన్ సోహెల్ని దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచాడని, దీంతో ఆయన దేహం నుంచి భారీ మొత్తంలో రక్తస్రావమైందని, అతన్ని విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తరలించామని తెలిపాడు. ఆసుపత్రిలో అతడికి ఆపరేషన్ జరిగింది. అతడి పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. లార్సెన్ గత నేర చరిత్రకు సంబంధించి సోమవారం నాడు కోర్టు కేసు ఫైల్ చేశారు. అయితే డాక్యుమెంట్లో లార్సెన్ తాను అతడు ముస్లిం అని చెప్పగానే కత్తితో పొడిచానని, అతడితో పాటు మరికొంతమందిని చంపాలని ప్లాన్ చేసినట్టు లార్సెన్ చెప్పాడని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నిందితుడు ముస్లింలను చంపాలని బలంగా భావించాడు. అతడి హింసాత్మక చర్యలు, భావజాలాలు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అతడు సామూహిక ప్రాణనష్టం కలిగించే సంఘటనల ఆధారంగానే అతన్ని విడుదల చేయదలుచుకోలేదని, విడుదల చేస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని పోలీసులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా లార్సన్పై హత్యాయత్నంతో పాటు నిషేధిత అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని కలిగి ఉన్నాడని ఆరోపణలపై అతన్ని సాల్ట్ లేక్ కౌంటీ జైలుకి తరలించారు. విచారణ వివరాలు వచ్చేంత వరకు దీనిపై తాను ఏమీ మాట్లాడమని సాల్ట్ లేక్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ సిమ్ గిల్ ఒక ప్రకటనలో తెలిపినట్లు ABC న్యూస్ పేర్కొంది. కాగా గిల్ ఆఫీస్ అతడిపై ఛార్జీలు నమోదు చేయాలా వద్దా అనే నిర్ణయం త్వరలోనే తీసుకుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన అత్యంత భయానక దాడిని చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, ముస్లింలను నిత్యం రాక్షసుల్లాగా చూపిస్తున్నారు. వీరి వల్ల సమాజానికి ముప్పుగా చిత్రీకరిస్తున్నారు. ముస్లింలు సమాన హక్కులకు అర్హులు కారని, వారు గౌరవానికి అర్హులు కారని కొంతమంది వక్రబుద్ధిగల వ్యక్తులు ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిహాత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇది అమెరికాలో ముస్లింల పౌర హక్కుల కోసం పోరాడే సంస్థ.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ కూడా ఎక్స్లో స్పందించింది. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని, బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇక లార్సన్ విషయానికొస్తే అతడు ముస్లింలంటే ద్వేషం పెంచుకున్నాడు. సోహెల్పై దాడి చేసిన రోజే మాల్లో తిరుగుతూ పేరు, మతం గురించి పలువురిని వాకప్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక అమెరికాలో ఇటీవలి కాలంలో విద్వేషపూరిత దాడులు పెచ్చుమీరిపోతున్నాయి. దాడుల వల్ల కేవలం బాధిత కుటుంబాలే కాకుండా మొత్తం ముస్లిం కమ్యూనిటీ భయంతో వణికిపోతోంది. అమెరికాలో ఇస్లాం ఫోబియా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే అమెరికాలో హిందువుల దేవాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హిజబ్ ధరించిన యువతిపై దాడికి దిగారు. అమెరికాలో రోజురోజుకు ముస్లింలకు వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయి. ఇక ఏడాది మేలో శాన్ డియాగోలో మసీదుపై 2 టీనేజ్ యువకులు తుపాకీ ధరించి కాల్పులు జరపడంతో 5 ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు విచారణ చేపట్టారు. ఇక విచారణలో ఇది విద్వేషపూరిత నేరంగా తేలింది. అలాగే అక్టోబర్ 2023లో ఇలినాయిస్ లో కూడా ఇలాంటి విద్వేషపూరిత సంఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని 6 ఏళ్ల ముస్లిం బాలుణ్ణి కత్తితో పొడిచి చంపాడు. అలాగే అతడి తల్లిని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆసుపత్రిలో కోలుకున్నారు. దీనికి కారణం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కారణంగానే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే 2017 ఆగస్టులో మిన్నెసోటాలోని బ్లూమింగ్టన్లోని డార్ ఆల్ ఇస్లామిక్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాల్ని అమర్చారు. స్థానిక ముస్లిం కమ్యూనిటీని బెదిరించడానికి ఈ చర్యకు పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది. ప్రస్తుతం యావత్ ప్రపంచం మత ప్రాతిపదికన విడిపోతోంది. ఇక మిడిల్ ఈస్ట్ లో యుద్ధం తర్వాత నుంచి ఈ పోకడలు అమెరికాలో క్రమంగా పెరుగుతున్నాయి. పాలస్తీనాకు ఇస్రాయెల్కు మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా అక్కడి యూనివర్సిటీలో విద్యార్థులు సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు. ఇస్రాయెల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. ఇక ట్రంప్ పాలస్తీనాకు మద్దతు తెలిపై ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల్ని అమెరికా నుంచి బలవంతంగా తరలించారు. దీంతో ఇస్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికా ముస్లింలు ఏకమయ్యారు. వారికి వ్యతిరేకంగా క్రిస్టియన్లు, యూదులు తయారయ్యారు. అమెరికాలో ముస్లింల ఆధిపత్యానికి గండికొట్టడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. న్యూయార్క్ మేయర్ మమ్దానీ ఎన్నికైన తర్వాత న్యూయార్క్ మొత్తం ముస్లింలే కనిపిస్తున్నారు. రోడ్లపైనే నమాజులు చేయడం లాంటివి స్థానిక అమెరికన్కు నచ్చదు. ప్రస్తుతం అమెరికాలో ముస్లింలు క్రమంగా బలపడ్డం స్థానికంగా ఉండే వైట్స్ కి ఖచ్చితంగా పడదు. కాబట్టి ముస్లింలపై విద్వేషంతో ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అమెరికా పోలీసులదే.